నిజామాబాద్ అనగానే మనకు ఎప్పటికీ దాశరథి గుర్తొస్తాడు, వట్టికోట ఆలోచన గుర్తొస్తాడు. దాశరథి ఇదే కోటలో నా తెలంగాణ కోటి రత్నాలైన అని రాస్తే ఆయన జైల్లో రాసిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని వట్టికోట ఆలోచన బొగ్గుతో రాసింది. అది జైలు అధికారులు తుడిపించేస్తా ఉంటే రోజు రాస్తావు. అంతే గొప్ప కవిత్వాన్ని దళిత మేనిఫెస్టో పేరుతో రాసినటువంటి సలహా మాత్రం ఎవరికి గుర్తుంటుంది? ఎందుకు గుర్తుండడం అంటే సలహా లక్ష్మీనారాయణ దళితుడు కాబట్టి గుర్తుకుంటాడు. దళిత మేనిఫెస్టో ఆయన కూడా జర్నలిస్ట్ గా పనిచేసిండు, ఉద్యమాల్లో పనిచేసిండు. ఇదే నిజామాబాద్ వేల నుంచి అంబేద్కర్ యోజన సంఘానికి మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారిగా అంబేద్కర్ యోజన సంఘాన్ని నడిపించినటువంటి నాయకుడు సలంద్ర లక్ష్మీనారాయణ. కాకపోతే సలంద్ర అనేది ఆయన పెద్దేముగా ఉంటది. అయితే ఈ సలంద్ర గురువు బొజ్జా తారకం గారు కూడా ఇక్కడ నిజామాబాద్ లో ఉండి 70వ దశకంలో దళిత ఉద్యమాలకు కేంద్రంగా బొజ్జా తారకం వాళ్ళ తండ్రి బొజ్జా అప్పల స్వామి ఆంధ్రాలో 1953లో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు ఆంధ్ర అసెంబ్లీ. ఇదంతా కూడా మనకు మన వాళ్ళ గురించి మనకు తెలియకుండా ఎట్లా ఉంటుంది అంటే, మన పక్కకే ఉంటారు, మనకు తెలియకుండానే ఒక రెడ్డినో ఒక బాబనాయనో ఇంకా ఆధిపత్య కులానికి సంబంధించిన వ్యక్తుల గురించి పదే ప్రస్తావిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పాఠ్య పుస్తకాల్లో పెడతా ఉంటారు. ఆ పాఠ్య పుస్తకాల్లో పెట్టి ఎగ్జామ్ లో వచ్చే విధంగా ప్రశ్నలు తయారు చేసేది కూడా ఆ ఆధిపత్య కులాల వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సిలబస్ లో ఉన్నా కూడా ప్రశ్నలు అడగకుంటే దాని గురించి చదువుకో, ఆ సిలబస్ లో పెట్టడానికే కొట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీ సిలబస్ తీసుకుంటే టీఎస్పీఎస్సీ సిలబస్ లో దళితులకు సంబంధించిన సాహిత్యానికి 2 మార్కులు 3 మార్కుల కంటే కూడా ఎప్పుడు ఎక్కువ అడగదు. ఇదంతా కూడా టీఎస్పీఎస్సీ పెట్టిన పర్యావరణి అంతకుముందు ఏపీఎస్సీ ఉన్నప్పుడు ఎట్లాగో ఆ వివక్ష ఉంది. ఇది ఆ వివక్షను ప్రశ్నిస్తే ఆయన ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు. అది వాళ్ళకు అలవాటు అని చెప్పి ఒక మమ్మల్ని మాలాంటి వాళ్ళని మాట్లాడే వాళ్ళని ఇగ్నోర్ చేసేందుకు లేదంటే విస్మరించేందుకు పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉంటాను. నేను ఇవాళ మీ యూనివర్సిటీ విద్యార్థులతోటి పంచుకునేందుకు ఇవన్నీ విషయాలు చెప్పాల్సి వస్తాం. ఎందుకంటే అంబేద్కర్ సూట్ వేసుకుంటాడు, అదే గాంధీ ఏమో ఆయన కంటే ఎక్కువ పైసలు ఉన్నా కూడా ధోతి మరంటే అర్ధనగ్నంగా ఉంటాడు. అంటే ఆయనకు డబ్బులుండి కావాలని చెప్పి అర్ధనగ్నంగా ప్రదర్శన ఉంటాడు. అదే అంబేద్కర్ కు 1913లో ఆయన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఈ గాయకవాడ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. స్పాన్సర్ చేసి దాంట్లో మిగతా అందరూ కూడా ఎట్లా ఉంటారో అట్లా బట్టలు ధరించేందుకు అవుట్ ఫిట్ అలవెన్స్ కూడా ఆయనకు ఇస్తారు. ఈ అవుట్ ఫిట్ అలవెన్స్ ఇవ్వడం
ఆత్మగౌరవంతో మేము కూడా గొప్ప వాళ్ళమే, చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళమే అని చెప్పి చెప్పుకునేందుకు ఒక ఆత్మగౌరవ సూచన. అది ఒకటి. రెండవది, మనకు తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఆర్ట్స్, సోషల్ సైన్స్ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు అనేది ఇవ్వలేదు. మిగతా వేరే ఏమిచ్చారో ఏదో అనేది సంబంధం లేదు. కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానీ, యూనివర్సిటీ లెక్చరర్స్ కానీ, బీఈడి కాలేజ్, డైట్ కాలేజ్, ఎందుకంటే ఆర్ట్స్, సోషల్ సైన్స్ చదువుకున్న వాళ్ళకు ఈ రంగాలు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మనం నిధులు నియామకాల పేరున కొట్లాడింది కాబట్టి ఈ నియామకాలు అయితే జరగలేదు. ఈ నియామకాలు జరిగినందుకు కొట్లాడడం అనేది ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. కానీ ఆత్మహత్యలు అనేది చాలా తప్పుడు సంకేతాలు. ఆ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలైనా, ఆ తర్వాత ఉద్యోగాలు రాకుండా ఆత్మహత్యలైనా కూడా అది తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది. కానీ ఇంతకంటే ఎక్కువ వివక్ష, పీడన ఎదుర్కొన్నది అంబేద్కర్. ఆయన లండన్ పోయి చదువుకున్నప్పుడు 2 పూటల తిండి లేకుంటే 1 పూటనే తిండి. ఎందుకంటే ఆయన 2 పూటల తిండి తిన్నట్టయితే ఇక్కడ రమాబాయికి పైసలు పంపించడానికి ఉండేవి కావు. ఆయన 1 పూట తిండి తిని 18 గంటలు బ్రిటిష్ లైబ్రరీలో చదువుకొని ఆయన సగం కడుపు నిండా చదువుకున్నాడు. మనము ఇవాళ ఒక ఉద్యోగం ఇవ్వనందుకు, లేదంటే కొట్లాడకుండా చనిపోతాము. అది కావాల్సింది ఏంటి అంటే మనం కొట్లాడడం అనేది, చదువు అనేది ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ఈ చదువు పట్ల మనం ఎందుకు దృష్టి కేంద్రీకరించాలి అనే దాని మీద ఈ సంకలనంలో కాలపల్లి ఆత్మ కథ కూడా రాయడం జరిగింది. అయితే అంబేద్కర్ అంబేద్కర్ ని మనం చదువుకోవాల్సినంతగా మనం చదువుకోలేదు అనేది మన ప్రగాఢ విశ్వాసం, నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే అంబేద్కర్ ని చదువుకోవడం వల్ల మన బాగున్నాడే బాగుపడదు. అది ఎట్లా నేను చెప్తాను. ఎందుకంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కానీ మనం మన గురించి మనము తెలుసుకోలేము. ఎందుకంటే ఎంతసేపు మనము తక్కువ, మనము అంత స్థాయి లేదు, మనం ఆ స్థాయి వాళ్ళం కాదు అని చెప్పి అనుకోవడం మూలంగానే సమస్య అంతా వస్తూ ఉండాలి. అంబేద్కర్ తన ఆటోబయోగ్రఫీని వెయిటింగ్ ఫర్ వీసా అని చెప్పి 1936లో రాసుకున్నాడు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆటోబయోగ్రఫీ, స్వీయ చరిత్ర కాకుండా తన గురించి విదేశీయులకు చెప్పడం కోసానికి వెయిటింగ్ ఫర్ వీసా అని చెప్పి ఆ స్వీయ చరిత్ర రాసుకున్నాడు. కానీ అంబేద్కర్ ఎప్పుడైతే తన గురించి, తన సామాజిక వర్గాల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు దిగి వచ్చి ఆ మహర్ల భాషలోనే, ఆ మామూల భాషలోనే వాళ్ళతోటి మాట్లాడింది. ఎందుకంటే జనాలు అనుకుంటారు, ఈ మహర్లేంటి ఇంత సూట్ వేసుకొని మాట్లాడుతుండే, వీడు మావాడు కాదు, మావాడైతే సూట్ వేసుకుంటుండే, గోషుకుంటూ ఉండకపోతుండే, వీడు సూట్ వేసుకొని మాట్లాడుతుండే, ఇది ఏదో వచ్చి ఇట్లా తప్పుగా చెప్తుండు, మా గురించి వేరే బాబనాయన్ని ఇట్లా వచ్చి చెప్తుండేమో అని చెప్పి అనుకుంటారు అని చెప్పి ఆయన ఇంటెలెక్చువల్స్ కోసానికి మాట్లాడినప్పుడు వాటిని మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడే భాష వేరుంటుండే, దళితులతోటి
వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడే భాష ఆయన మూక్ నాయక్ పత్రికలో మాట్లాడేటువంటి భాష రెండు వేరు వేరు ఉండేది. ఆ మూక్ నాయక్ లోని మిగతా పత్రికల్లోని భాష ఆధిపత్య కులాలను ఉద్దేశించేది. ఎందుకంటే మా గురించి మాకు తెలుసు, మా గురించి మీకు తెలియదు కాబట్టి మేము ఈ పత్రిక ద్వారా మా పట్ల మీరు సంయమనంతో ఉండాలి, కొంత స్నేహశీలతో ఉండాలి అనే ఉద్దేశంతో మా పట్ల మా యొక్క సమస్యల పట్ల మీరు సానుకూలంగా స్పందించాలి అని చెప్పి పత్రికల ద్వారా చెప్పేవాడు. కానీ సభలు సమావేశాలలో మహర్లతో మాట్లాడేటప్పుడు నేను మీ బిడ్డనే, నేను చదువుకోవడం మూలంగానే ఇంటికి వచ్చినాను, నేను కూడా మీలానే తిండికి లేకుండా బతికినోనే, నేను కూడా మీలానే ఒక రూమ్లో బతికినోనే, కానీ చదువుకోవడం మూలంగా నేను అమెరికాలో చదువుకున్నాను, లండన్ లో చదువుకున్నాను, జర్మన్ లో చదువుకున్నాను, పిహెచ్డి 3 భాషల్లో 3 సబ్జెక్టులలో పిహెచ్డి చేసినాను అని చెప్పి ఆయన తన వాళ్ళతో ఐడెంటిఫై అయ్యి తన వాళ్ళ భాషలో తనకు చెప్పేవాడు. అట్లా ఆ భాష ఈ కథా సంకలనంలో, ఎందుకంటే మన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం దాంట్లో కెంగాల మోహన్ రాసిన కథలో, అలాగే భూత ముత్యాలు రాసిన కథలో కూడా తన వాళ్ళతో ఐడెంటిఫై అయ్యే భాష ఉంది. ఎందుకంటే మన వాళ్ళ భాషలో మన వాళ్ళకి చెప్పినట్టయితే మంచిగా అర్థమవుతుంది అని చెప్పి అంబేద్కర్ ఆనాడు భావించుడు. అదే వీళ్ళు ఇలా కథా సాహిత్యంలోకి తీసుకురావడం జరిగింది. ఒకటి అంబేద్కరిజం గురించి ప్రచారం జరుగుతూ ఉంది, మన వాళ్ళకు మన భాషలో చెప్పినట్టయితేనే బాగా అర్థమవుతుంది అనే విషయం కూడా అంబేద్కర్ ఆచరించుడు. ఆ పరంపరని ఇవాళ ఇందులో ఉన్న కథలు కూడా ఆచరించడం జరిగింది. అలాగే మనం చదువుకుంటున్న కొద్దీ, తెలుసుకుంటున్న కొద్దీ ఎక్కువ మనం అంబేద్కర్ని ఎందుకు విస్మరించడం, మనకు ఎందుకు అంబేద్కర్ తెలియకుండా పోయింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకవైపు దక్షిణాఫ్రికాలో గాంధీ ఒక్కరిని రైలెక్కనే పోతే మా ఇండియన్ అందరినీ అస్పృశ్యులుగా చూస్తున్నారు, దిగిపోమంటారు అని చెప్పి ఇండియాకు వచ్చి ఆయన ఒక వారాన్ని తయారు చేసింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ అందరినీ అస్పృశ్యులుగా చూస్తా ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని అస్పృశ్యులుగా చూస్తున్నారు అని చెప్పి చెప్పిండు. అదే అంబేద్కర్ న్యూయార్క్ లో యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వివక్ష వెతుకున్నాడు, కానీ అక్కడ వెళ్ళిన ఆయనకు వివక్ష లేదు. అంబేద్కర్ కేమో ఇండియా నుంచి బయటకు పోతే వివక్ష లేదు, అదే గాంధీకేమో ఇండియా నుంచి బయట పోతే వివక్ష కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆధిపత్య కులాల వాళ్ళ వివక్షని దగ్గర నుంచి చూసిండు కాబట్టి, ఆ వివక్షని ఫేస్ చేసింది కాబట్టి, అనుభవించింది కాబట్టి అక్కడ రేసిజం ఉన్నది. రేసిజం అంటే తెల్లతోలు ఎర్రతోలు అనేది, నల్లతోలు అనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి కనిపిస్తుంది. కానీ ఇండియాలో ఉండేటువంటి కుల వివక్ష అనేది కంటికి కనబడదు. వాడు కంటికి కనబడకుండానే మేనేజ్ చేస్తూ మనల్ని ఆ వివక్షతోటి అర్థం చేస్తా ఉంటారు. ఈ వివక్ష మూలంగానే కులాంతర వివాహాలు జరగడం కూడా సమస్యగా ఉంటది. కులాంతర వివాహాలు ఎట్లా ఉండాలి అనేది దానికి వివక్ష ఉండడం మూలంగా ఎలాంటి సమస్య వస్తుంది అని చెప్పి మొదటి కథ సతీష్ చంద్ర ఒక ప్రీతి గౌడ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ ని తీసుకొని ఇవాంజలిన్ అని చెప్పి ఒక క్రైస్తవ మహిళకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యన వివాహమైన తర్వాత తల్లిదండ్రుల నుంచి ఈ గౌడ్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి వివక్ష ఎదుర్కోవడం జరిగింది అనేది ఆ నేపథ్యం చెప్పుకుంటూ వచ్చి కులాంతర వివాహాల వల్ల ఎలాంటి సమస్య ఉన్నది, ఈ వివక్షను ఎట్లా
తెలుసుకోవాలి అనేది చివరిలో ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనం ఎంతసేపు గాంధీ నడిపించిన 1930లో స్టార్ట్ చేసినటువంటి సత్యాగ్రహాన్ని మొదటి సత్యాగ్రహం ఉద్యమంగా చూస్తూ ఉంటాం. కానీ 1927లోనే మహడు చెరువుకు సంబంధించి సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ అని నడిపించింది. పౌర హక్కుల కోసానికి ప్రపంచంలోనే మొదటిసారిగా మార్టిన్ లూథర్ కింగ్ కంటే ముందుగానే పౌర హక్కుల కోసానికి ఉద్యమాన్ని చేసింది. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలని చెప్పి ఉద్యమం చేసింది అంబేద్కర్. దీని గురించి ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాల్లో రాదు. ఈయాలకి కూడా ఏ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో అంబేద్కర్ ని ఒక ఎకానమిస్ట్ గా చూస్తారు, లేదంటే మిగతా ఉద్యమకారుడిగా చూస్తారు, కానీ సాహిత్యకారుడిగా చూడరు. ఎందుకంటే ఆయన సంస్కృతం నుంచి ప్రాకృతం వరకు. ఇక నేను ఎప్పుడో అనుకున్న విషయానికి వస్తాను. ఈ అంబేద్కర్ చదువుకున్న యూనివర్సిటీ పేరు కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ దగ్గర ఉంటుంది. ఈ కొలంబియా యూనివర్సిటీలో 2012లో భారత ప్రభుత్వం $10 మిలియన్ల తోటి ఒక అంబేద్కర్ చైర్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ అంబేద్కర్ మీద ప్రతి సంవత్సరం ఒక విశిష్ట ప్రసంగం ఏర్పాటు చేయడమే కాకుండా సంవత్సరం పొడుగుతా ఆ అంబేద్కర్ చైర్ తరఫున వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కోసానికి 2012లోనే ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కాదు, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వమే 2012లో అంబేద్కర్ చైర్కు కొలంబియా యూనివర్సిటీలో $10 మిలియన్ నిధి ఏర్పాటు చేసింది. ఆ $10 మిలియన్ నిధి ఏర్పాటు చేసిన తర్వాత ఏమైంది అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు, కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం అంబేద్కర్ ఫిలాసఫీని ప్రచారం చేస్తున్న వాళ్ళ దాంట్లో ఇండియన్స్ లో ప్రతి సంవత్సరం ఒకరిని పిలిపించి వాళ్ళకు రాను ఫ్లైట్ ఖర్చులు, ఆడ ఉండేందుకు 6 రోజులు ఉండేందుకు ఖర్చులు, మళ్ళా ఇక్కడ లెక్చర్ ఇచ్చినందుకు ఆయన పుస్తకం మర్చిపోయాడు, ఆ లెక్చర్ ఇచ్చినందుకు ఆయనకు తగినంత ఆర్థికంగా కూడా లాభం చేకూర్చాడు. 2012 నుంచి 2022 మధ్యలో 11 సార్లు, ప్రతి సంవత్సరం 11 సార్లు అంబేద్కర్ చైర్ తరఫున ప్రసంగాల పరంపర జరిగితే ఆ 11 ప్రసంగాలు కూడా ఇండియా నుంచి పోయిన బాపులోనే మాట్లాడారు. ఒక్కసారి కూడా ఒక దళితులు విలువలేదు. కానీ దళితులు ఇండియాలో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు లేరా అంటే సుఖ్దేవ్ తోరట్ అని చెప్పి ఆయన యూజీసీ చైర్మన్ గా పనిచేసిండు. గొప్ప స్కాలర్, ఎకానమిస్ట్, అంబేద్కర్ స్టడీస్ మీద బాగా పట్టు ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తుల్ని, ఇట్లాంటి వాళ్ళని పిలువరు. ఎందుకంటే ఆ చైరు $10 మిలియన్ ఎందుకు ఇచ్చిందంటే దాన్ని మళ్ళీ బాపనోళ్ళే కంట్రోల్ చేస్తారు, బాపనోళ్ళే మేనేజ్ చేస్తారు. కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తారు. మీరు ఒక విషయాన్ని గ్రహిస్తే అంబేద్కర్ మీద రచన అనేది 2004 నుంచి ఎక్కువ రచయితాము. ఇప్పటి వరకు అంబేద్కర్ మీద ఒక్క ఆనంద్ తేలుతుండే తప్ప ఏ దళితుడు రాసిన పుస్తకం, ప్రామాణిక పుస్తకం అందుబాటులో లేదు. అంటే ఆ పుస్తకాలు ఎవరు రాయలేదు. కానీ
జైరాల్పేట్ లాంటి విదేశీయులు కావచ్చు, లేదా శశి తరూర్ లాంటి దేశీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంబేద్కర్ మీద రాసింది వాళ్ళు రాస్తే ప్రచారం చేస్తారు. అంటే అంబేద్కర్ కు ఎప్పుడైతే యూనివర్సిటీలలో ఆయనను ఎక్స్క్లూజివ్ స్టడీస్ పెట్టి, దళిత్ స్టడీ సెంటర్ పెట్టి వాటికి యూజీసీ అత్యధిక నిధులు ఇచ్చిన తర్వాత ఈ బాపనూరు రాయడం అనేది ప్రారంభించింది. ఇది ఒక మాఫియా. ఎందుకంటే అది రాసేది వాళ్ళు, అచ్చేసేది కూడా వాళ్ళే ఉంటారు. మీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ, కొలంబియా కానీ, కేంబ్రిడ్జ్ కానీ, డ్యూక్ యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ పబ్లికేషన్ చూసినా కూడా ఆ పబ్లికేషన్ ఎడిటర్, మేనేజింగ్ ఎడిటర్ అంతా కూడా ఆధిపత్య కులాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా ఉన్న బాపనూరు పుస్తకాన్ని అచ్చు వేస్తారు, వాటిని ప్రచురిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వాళ్ళకు వాళ్ళు అచ్చు వేసుకునే పద్ధతిని వీళ్ళు ముగ్గురు బ్రేక్ చేశారు. తప్పెట ఉదయ, సిద్ధంగి యాదగిరి, గుడిపల్లి నిరంజను. మా చరిత్ర మేము రికార్డు చేసుకుంటాము, మీరు చేసినా చేయకుండా, మీకు మీ చరిత్రలో మాకు బాగా కల్పించకపోయినా మా చరిత్రను మేము రికార్డు చేసుకుంటామని చెప్పారు. మొన్నటి వరకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ దళితులకు సంబంధించిన సాహిత్యాన్ని, బహుజనులకు సంబంధించిన సాహిత్యాన్ని విరివిగా అచ్చువేసింది. వాళ్ళు చాలా పుస్తకాలు వేసారు, డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఇప్పటి నుంచి వాళ్ళు రేపు తెలుగులో పుస్తకం వేయము అని చెప్పి బహిరంగంగానే ప్రకటించారు. ఈ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు తెలుగులో పుస్తకాలు వేయడం దాదాపు బంద్ చేసి ఇంగ్లీష్ లో మాత్రమే పుస్తకాలు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తెలుగులో ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళ చేతుల్లో లేకుండా పోతారు. ఒకవైపు జంబూ సాహిత్యం లాంటి వాళ్ళు వేస్తా ఉన్నాం, మేము వేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా పుస్తకాలు కథా సాహిత్యానికి సంబంధించి వేసారు. ఎందుకంటే వాసవి నవీన్ కథా వార్షిక కంటే ముందే వాళ్ళు 1985 లోనే ఒక కథా సంకలనం వేశారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో. ఇట్లా తెలుగు సాహిత్యం మీద వాళ్ళ నియంత్రణ కోల్పోతున్న కొద్దీ లాభసాటిగా లేదనుకున్న తర్వాత దాంట్లో చేతులు ఎత్తేసి వాళ్ళకు లాభం వచ్చే దిక్కు వెళ్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకు లాభం రాకుండా మా పని మేమే చేసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళతో చేసుకోవడంతో ఇదంతా జరుగుతాం. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో ఉండి అపాయింట్మెంట్లు నియంత్రించేది, అలాగే అపాయింట్మెంట్లు అయిన తర్వాత ప్రమోషన్లలో నిర్ణయాత్మక స్థానాలలో ఉండేది బ్రాహ్మణ ఆధిపత్యము లేదా బ్రాహ్మణ భావజాలం. బ్రాహ్మణ భావజాలం అంటేనే ఒక బ్రాహ్మణులే అని కాదు, ఆ భావజాలంతో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పి తెలుసుకోవాలి. నిజానికి మేము సబార్టన్ అని చెప్పి ఒక పత్రిక తీసుకొస్తా ఉంటాము. ఈ సబార్టన్ అనేది 1984-85 నుంచి అమెరికాలో ఈ కొలంబియా యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వీళ్ళు అందులో పనిచేసేటువంటి గురైన అని చెప్పి అర్థం. ఈ అణచివేతకు గురైన వాళ్ళ చరిత్రని, సాహిత్యాన్ని రికార్డ్ చేసే పని ఎవరు చేశారు అంటే రణజిత్ గుహ, పాద చక్రవర్తి, అదంటే గాయత్రి చక్రవర్తి. వీళ్ళందరూ కూడా 1960వ దశకంలో ఇండియా నుంచి అమెరికా పోయి కొలంబియా లాంటి యూనివర్సిటీలలో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు.
1985లో సబార్డినేట్ స్టడీస్ ప్రారంభించినా కూడా 2004లో యూజీసీ విస్తారంగా దళిత స్టడీస్ కు నిధులు కేటాయించే వరకు కూడా వీళ్ళు అంబేద్కర్ మీద ఒక వ్యాసం రాయాలి. నిజానికి అణచివేతకు గురైన అంటే అందరికంటే ఎక్కువ అణచివేతకు గురైంది అంబేద్కర్ అలాంటి పూలే లాంటి వాళ్ళు కాబట్టి ఆ స్టడీస్ వాళ్ళు చేయలేదు. దళిత బ్రాహ్మణులలోనే అణచివేతకు గురైన వాళ్ళకు సంబంధించిన చరిత్రను వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే యూజీసీ లాంటి సంస్థలు విదేశాల్లో కూడా స్టడీ చేయడానికి నిధులు 2004 తర్వాత విరివిగా ఇవ్వడంతో పైసలు ఎక్కడ ఉన్నాయో బాబులు అక్కడికి వచ్చింది, లేదా బ్రాహ్మణ భావజాలం వల్ల అక్కడికి ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చింది. మొదటిసారిగా పారదర్శక వచ్చి 2004లో అంబేద్కర్ మీద 3 వ్యాసాలు రాశారు. అంటే పైసలు ఎక్కువగా ఉంటాయి అనేది ముందుగా వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళే వస్తారు, వాళ్ళే రాస్తారు, వాళ్ళే పబ్లిష్ చేస్తారు. మన గురించి కూడా వాళ్ళే చెప్పి వాళ్ళే ఎక్స్పర్ట్లు అని చెప్పి దాంట్లో నమ్మిస్తారు. మనం కూడా అదే ఆయన ఎప్పుడు కరెక్టే కదా అని చెప్పి మనల్ని నమ్మిస్తారు. ఎందుకంటే మనకు వేదిక ఎక్కడానికి అవకాశం లేనట్టయితే, మనకు ఆ పుస్తకంలో భాగస్వామ్యమే లేనట్టయితే, మనం రాసిన చరిత్రకు వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఎడిట్ చేసే పుస్తకాల్లో భాగస్వామ్యం లేనట్టయితే, కేంబ్రిడ్జ్ అలాగే కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు చేసే పుస్తకాల్లో మన వ్యాసం లేనట్టయితే, మనము ప్రపంచంలో పనిచేసిన వాళ్ళుగా లేదంటే విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళుగా రికార్డు కావు. అందుకే వాళ్ళు ఎంతసేపు మనల్ని ఇగ్నోర్ చేస్తూ, మనకు చరిత్రలో స్థానం లేకుండా చేస్తూ, మన తరఫున కూడా వాళ్ళే మాట్లాడే పని చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మన తరఫున వాళ్ళు మాట్లాడడం కుదరదు. మన తరఫున లేదా మా తరఫున మేమే మాట్లాడుకుంటాము, మా బాధలు మేమే చెప్పుకుంటాము, మా బాధలు మేమే రికార్డ్ చేసుకుంటాము అనేది తెలుగు సాహిత్యంలో దళితుల పక్షాన స్టార్ట్ చేసింది ఖచ్చితంగా ఈ ముగ్గురే అని చెప్పి ఈ జమ్మూ సాహిత్యం అనేది గుర్తించాల్సిన అంశము. ఎందుకంటే వీళ్ళు చేయకుంటే వీళ్ళ తరఫున కూడా మళ్ళా ఏ బాబులో చేసి వాళ్ళ తరఫున కూడా మేమే చేస్తున్నాము, వాళ్ళకు అంత శ్రమ ఎందుకు అని చెప్పి చెప్తారు. ఇది తీసుకుపోయి వాళ్ళు ఏ అమెరికన్ యూనివర్సిటీ తరఫునో ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ దగ్గరనో డబ్బులు తెచ్చుకొని పనిచేసుకుంటారు. అట్లా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తరఫున సూచితారు లాంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు వేసి వాళ్ళు ఆ యూనివర్సిటీ దేశవ్యాప్తంగాను విదేశాల్లో కూడా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు. అట్లా కాకుండా మేము మా గురించి మా గొంతుని మా బాధిత పక్షాల తరఫున విప్పుతాము, కొట్లాడతాము, నిలబడతాము అని చెప్పి ఈ ముగ్గురు సోదరులు ఈ పని చేసినందుకు ముందుగా మీ అందరి చప్పట్లతోటి అట్లాగే మనము అంబేద్కర్ గురించి మాట్లాడుకునేప్పుడు చాలా సార్లు కొన్ని విషయాలు మనకు దృష్టి పరంలో లేకుండా పోతా ఉంటాయి. అంబేద్కర్ బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా కూడా పనిచేసింది. అందుకంటే ముందు అడ్వకేట్ గా ఉన్నాడు. అడ్వకేట్ గా ఉన్నప్పుడు ఆయన బాంబే హైకోర్టులో వాదిస్తున్నప్పుడు పక్క కోర్టులో జిన్నా ఒక కేసు వాదిస్తాం. జిన్నా వాదిస్తున్న కేసు ఏంటి అంటే, ఈ కేసుకు ఆయన ఛార్జ్ చేసింది అంటే ఎంత అంటే, ఆ టైంలో ఒక్క రోజుకు 2 లక్షల రూపాయలు, 1930, 28 ఆ ప్రాంతంలో. జిన్నా ఒక్క రోజుకు 1928, 30 ఆ ప్రాంతంలో ఒక కేసు వాదించడానికి ఒక హిందువు తరపున
కేసు వాదించడానికి 2 లక్షల రూపాయలు. అదే సమయంలో అదే కోర్టు హాల్లో పక్క దాంట్లో అదే అంబేద్కర్ అదే జిన్నా వాదించిన లాంటి కేసు వాదించడానికి అంబేద్కర్ ఒక ముస్లిం తరఫున వాదిస్తూ 24 రూపాయలు తీసుకున్నారు. అంటే ఎవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఎట్లా బాపడలో చెప్పిన దాన్ని, రాసిన దాన్ని, ప్రచారంలో పెట్టిన దాన్ని గుడ్డిగా నమ్ముతూ పోతే మన వాళ్ళెవరు తాను పని చేసిన రోజులు చేసినా కూడా మనము చరిత్ర ఎక్కదగ్గ వాళ్ళని, మనము గొప్ప వాళ్ళని, మనము ఎవరికి తీసుకోము అనే విధంగా చరిత్రలో మన గురించి మనం రికార్డు చేసుకోవాలండి. ఎందుకంటే ఈ డిస్ప్లే లోనే మీకున్న ఈ కుష్టు హాస్పిటల్ కు 200 ఎకరాల జాగని 1920 కంటే ముందే ఇచ్చిన వ్యక్తి రాజా నర్సాగౌడ్. రాజా నర్సాగౌడ్ గురించి ఆయన అప్పటికే రాజా అని పేరు. నర్సాగౌడ్ గురించి ఇప్పుడు నిజామాబాద్ లో గంజమైదాన్ని కూడా ఫ్రీగా ఇచ్చింది కూడా ఆ రాజా నర్సాగౌడ్. ఆయన గురించి మనకు తెలియదు. ఎందుకంటే మనకు ఎంతసేపు ఆగమ స్వామి దాసరి మాత్రమే జైల్లో ఉన్నది తెలుస్తుంది. కానీ మనం కూడా చరిత్రవాళ్ళమే అని చెప్పి సలత లక్ష్మణారాయణ లాంటి వాళ్ళు ఒప్పుకుంటారనేది మనకు తెలియదు. మన గురించి మనం తెలుసుకునే సోయి ఉన్నట్టయితే ఖచ్చితంగా మన గొప్పతనాలన్నీ పాఠ్యాంశంలో వస్తాయి, సిలబస్ లోకి వస్తుంది. సిలబస్ లోకి వచ్చింది ఎగ్జామినేషన్ లో గ్రూప్ 1 లో లేదంటే మిగతా దాంట్లో ప్రశ్నలుగా వస్తాయి. ప్రశ్నలుగా వచ్చినట్టయితే సచ్చినట్టు బాపడం కూడా మన గురించి చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పని విశ్వవిద్యాలయం తరఫున చేయాలని చెప్పి కోరుకుంటూ, దానికి పునాదులు వేసినటువంటి జంబూ సాహితికి అభినందనలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు విన్నందుకు మీ అందరికీ